పెండింగ్ లో ఉన్నాయి అంటే జ్యుడిషియరీ అసమర్థత, ఆ కోర్టు నిర్వహిస్తున్న జడ్జిల యొక్క అసమర్థత కింద పరిగణించాల్సిన సందర్భం కనబడుతుంది. ఎందుకు అంటే సామాన్య మానవుడు మాలాంటి వాళ్ళము ఒక సామాన్య మా క్లయింట్ల తరపున వేస్తే 4-5 నెలలు, మహా అయితే 6 నెలల్లో ఆ పిటిషన్ డిస్పోజల్ అయిపోతుంది సార్. మహా అయితే 6 నెలలు డిస్పోజల్ అయిపోతుంది. ఇక దాని మీద మేము న్యాయ స్టేషన్కి వెళ్ళాలంటే హైకోర్టుకు వెళ్ళటము, లేదా ఇంకా పై కోర్టుకు వెళ్ళటము ఓపిక ఉంటే అది ఆ క్లయింట్కి ఆర్థిక స్తోమత ఉంటే. సాధారణంగా హైకోర్టు స్థాయి వరకే మాక్సిమం వెళ్ళగలడు, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఉండదు జనరల్. కాబట్టి ఎటువంటి కేసు అయినా 1 సంవత్సరము, మహా అయితే 2 సంవత్సరాల్లో అటువంటి పిటిషన్లు డిస్పోజల్ అయిపోయి ట్రయల్కి మొదలవుతాయి. ఇక్కడ ఈయన కేసులో మీకు గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్ స్టేజ్ లోనే ఉంది తప్ప ఇంతబట్టి ఛార్జ్ ఫ్రేమింగ్ కూడా జరగలేదు. అసలు ఛార్జ్ ఫ్రేమింగ్ అనేది జరిగితేనే ట్రయల్ మొదలవుతాయి. ఏ కేసు అయినా సరే విచారణ మొదలవుతుంది. సాక్షులకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి కోర్టుకు పరుస్తారు. అసలు ఇక్కడ ఆ యొక్క ఛార్జ్ ఫ్రేమింగ్ అనేది ఇంతబట్టి జరగకుండా ప్రాసెస్ ఆపుతున్నారు. ఈ లోపు ఎంతమంది సాక్షులు బతుకున్నారో, ఎంతమంది సాక్షులు చనిపోయారో తెలియదు. వీళ్ళ టాక్టిక్స్ కి సిబిఐ కూడా ఎందుకు సహకరిస్తుంది, ఈడీ కూడా ఎందుకు సహకరిస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో రఘురామరాజు మళ్ళీ ఈ కేసు పిటిషన్ ఇక్కడ తెలంగాణ కోర్టులో వేస్తే కొట్టివేస్తే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రిఫర్ చేయడం వల్ల వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఇది ముందుకు వచ్చిన తప్పితే అంశం. ఇక్కడ ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా దగ్గర దగ్గర 15 పిటిషన్లు వేస్తే 12 దాకా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. మరి సుప్రీంకోర్టు కూడా తను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు ఒక తేనె చుట్టూ కదిపాడు. అలాగే హరిరామ జోగయ్య గారు కూడాను ఇతర కేసులు సత్వరం విచారణ తెలంగాణ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఇవి రెండు కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టులో అక్కడ ఉన్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఈ మధ్య ఈ జగన్ రెడ్డి పెండింగ్ కేసుల మీద ఎందుకు లేటు జరుగుతుందని ప్రశ్నించడం జరిగింది. ఇక రఘురామకృష్ణరాజు గారు అయితే అసలు కేసులు ఈ కోర్టు నుంచి మార్చాలి అన్నట్లు కూడా ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. వేరే రాష్ట్రంలో పెట్టాలనే దాని మీద కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ చాలా లేట్ అవుతున్నది. ఎందుకు లేట్ అవుతున్నది అర్థం కావట్లేదు. కానీ ఒక వ్యక్తికి ఇంత వెసులుబాటు జరగటం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా జరుగుతుంది. దీనిలో దేని ప్రభావం అదే కదా సార్, ముఖ్యమంత్రులనే అరెస్టులు చేసిన దాఖలాలు ఉన్నాయి ఎన్నో. కానీ ఇప్పుడు ఆయన కనీసం అంటే ఎమ్మెల్యే మాత్రమే, ఆయన ఇన్ని కేసులు ఉన్నాయి, వాయిదాలకి హాజరవడం లేదు. ఎలా మినహాయింపు జరుగుతోంది? ఏం జరుగుతోంది? ఇది ఒక అంతు చిక్కని రహస్యమా? ఏం మేనేజ్ చేస్తున్నారు మరి? అంతు చిక్కని రహస్యమే లేదు సార్. జ్యుడిషియరీ వైఫల్యం అంటాను నేనైతే. ఒక న్యాయవాది, ఓకే మీరు అంటారు న్యాయవాదిగా, తనకు తాను వైఫల్యం చెందింది. అసలు దీని మీద ఒక డెడ్ లైన్ పెట్టాలి. ఎవరైనా సరే డిశ్చార్జ్ పిటిషన్ వేయాలనుకుంటే పలానా టైంలో వేయాలా, పలానా టైంలో మేము డిస్పోజ్ చేసేస్తాము, ఆ తర్వాత మీరు ఎటువంటి డిశ్చార్జ్ పిటిషన్ వేయడానికి వీలేదు. ఎందుకు కోర్టులు చెప్పట్లేదు? ఎందుకు కోర్టులు అడగట్లేదు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిటిషన్లు వేస్తుంటే ఎందుకు వాటిని ఎంటర్టైన్ చేస్తుంది ఒకే రకమైన పిటిషన్లు? ఇది కదా మౌలికమైన ప్రశ్న. అందరికీ ఒకేసారి అవకాశం ఇస్తున్నాము ఫైనల్ గాని కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇటువంటి కేసులు ఉన్నాయి గతంలో మీకున్న అనుభవంలో? వాటికి ఉన్న డిస్క్రిషనరీ పవర్ తో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి డిస్క్రిషనరీ పవర్ తో ఆ రకమైన ఉత్తర్వులు ఇవ్వచ్చు. వీళ్ళు ఏదైనా, ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది న్యాయ ప్రక్రియని వీళ్ళు నిలుపుదల చేస్తున్నారు, న్యాయ ప్రక్రియకి అడ్డం పడుతున్నారు అనేది ఈ యొక్క పిటిషన్ ద్వారా కనపడుతున్నది. కాబట్టి ఆ కోర్టు తమకున్న విచక్షణాధికారం ద్వారా స్పందించవచ్చు. ఆ విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి బాజీ గారి వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను. బాజీ గారు నమస్కారం సార్. ఏం చెప్తారు అంటే ఇంత ఆలస్యం అనేది